హైదరాబాద్లో పట్టపగటిలే దారుణం చోటు చేసుకుంది. అయితే స్థానికంగా హైదరాబాద్లోని సింగరేణి కాలనీలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా జీవనం సాగిస్తున్న ఫసీ హమీద్ అనే యువకుడిని కొబ్బరికాయలు నరికే కత్తితో అత్యంత దారుణంగా, కిరాతకంగా హతమార్చాడు సుమన్ అనే వ్యక్తి. అయితే వీరిద్దరికీ గంజాయి డ్రగ్స్ అలవాట్లు ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. విజువల్స్లో కూడా మనం చూస్తుండొచ్చు. స్థానికంగా ఒక మహిళ కూడా అతన్ని ప్రశ్నిస్తుంటే ఏమాత్రం వినకుండా అతి కిరాతకంగా అతన్ని హతమారుస్తున్నాడు. ఆ విజువల్స్లో కూడా మనం చూస్తాం. అయితే ప్రస్తుతానికి ఈ ఘటన ఎంతో భయాందోళనని కలిగిస్తుంది. అయితే స్థానికులను కూడా మనం అడిగి తెలుసుకుందాం. అసలు ఎందుకు ఈ విధంగా సుమన్ అనే వ్యక్తి ఈ విధంగా అతనిపై అరాచకానికి పాల్పడ్డాడో. ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారా లేదా అనేది వివరాల్లోకి రావాల్సి ఉంది. మరి స్థానికంగా ఉండే ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుందాం. అసలు ఎందుకు ఈ విధంగా ఈ దారుణానికి సుమన్ అనే వ్యక్తి పాల్పడ్డాడో తెలుసుకుందాం. సడా ప్రస్తుతానికి మనం హైదరాబాద్లోని సింగరేణి కాలనీలో ఉన్నాం. ఇక్కడ అత్యంత దారుణంగా ఒక వ్యక్తిని హతమార్చాడు. దీనికి సంబంధించి స్థానికులు ఏం మాట్లాడుతున్నారని వివరాల్లోకి వెళ్తాం. అంటే అమ్మ చెప్పండి, అతన్ని చంపడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? కారణాలు ఏమన్నా ఉంటే ఇచ్చేది తీసుకునేది కూర్చొని మాట్లాడుకోవాలి. ఇంతగానా నరికి వేస్తే ఎట్లా సారు? మీరందరూ న్యాయం చేయాలి. తెలుగు వాళ్ళు మాట్లాడాలంటే మాట్లాడారు వాళ్ళు. మేము మాట్లాడుతున్నాం కదా, మాకు ఏం న్యాయం చెప్పాలి? వాళ్ళకు ఇంట్లో వద్దు, వాళ్ళు ఇక్కడ ఇల్లు వద్దు, ఏమొద్దు, వాళ్ళు ఉండొద్దు. ఉన్నోళ్ళందరికీ జైలు శిక్ష వేయాలి, ఉరి వేయాలి. ఈ బాబుకు తెచ్చి మా ముందర నరకాలి. మీరందరూ మీడియా వాళ్ళు, పోలీసులు, మినిస్టర్లు అందరూ ఇంకా చాలా పెద్దగా అవుతారు. మీకు పింఛన్లు పెరుగుతాయి. మాకు న్యాయం ఏమవుతుంది? మన బాబుకు నరికితే, ఆ బాబుకు నరికితే ఇక్కడ అది మీకందరికీ అది పుణ్యం దొరుకుతుంది అంతే. అంటే వీళ్ళకి గంజాయి అలవాట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి అని అంటున్నారు. మరి దానిపైన గంజాయం అంటే అందరు తాగుతున్నారు. చిన్న పిల్లగాళ్ళతోని పెద్దలతోని అందరు తాగుతున్నారు. ఈ పిల్లగాడు అంటే ఆమెర్ అంటే కొంచెము సీనియర్ మంచోడు. ఆరు తాగినప్పుడు తాగినాలే. ఆ చిన్న చిన్న పిల్లగాళ్ళు ఉన్నాడు. ఆమెర్కి భార్య ఉన్నది. అంతగానో తాగడు, అంతగానో గలీజ్ కాదు, మంచి బాబుయే. రెండో మాట ఏంటంటే ఏమన్నా పగలుంటే కూర్చొని మాట్లాడాలి, ఒక దెబ్బతోని సరి చేసుకోవాలి. ఇంతగానో నరికిందంటే ఆనికి కూడా ఇక్కడ నరికితే ఇంకో కోడు తయారు కాడు. నరకడానికి గల కారణాలు ఏమై ఉంటాయమ్మా? అంటే ఫ్యామిలీ ప్రాబ్లం? కారణాలు ఏం కాలేదు. ఇక అంతే. పొద్దున్నే 9:30కు ఆ బాబు ఏం తాగలేదు, ఏం చేయలేదు. చాలా మంచోడు, చెప్తున్నా కదా సార్, చాలా మంచోడు. ఆడు తాగి కొట్టిండో మరే. ఈ బాబు అయితే తాగలేదు. ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా అవుతుంది కదా, చెకప్ చేసుకోండి మంచిగా. మాకు ఇక్కడ తెచ్చి మా ముందర నరకాలి మీరు. అంటే పాత పగలు కక్షలు ఏమన్నా ఉండొచ్చా? పగలు కక్షలు ఉన్నా కూడా మీ మీడియా కాడికి రావాలి, పోలీసులకు చెప్పాలి, మా సొంటోళ్ళకి పెద్దోళ్ళకి చెప్పాలి. ఇంతగానో నరకడం న్యాయం. ఆనికి కూడా నరకాలి. తెలుగోడు ఇంకొకడు ఎవరైనా, మా ముస్లిం అయినా తెలుగోడైనా ఎవ్వరు తయారు కాడు. ఇంతగానో నరకడం చాలా అన్యాయము. వాళ్ళిద్దరైతే బాగానే దోస్తానం వల్ల ఉండేది, కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు వాళ్ళిద్దరు దోస్తులు అనగా. కాకపోతే చాలా మందితో మంచిగానే ఉంటాడు ఆ బాబు. అయితే చిన్న చిన్న గొడవలు అందరికీ చిన్నపిల్లలకు కాబట్టి చిన్న చిన్న గొడవలు అయితే అది మళ్ళీ తెల్లారే వరకు కలుసుకునే వాళ్ళు. ఇంత పెద్ద గొడవలు అయితే ఇప్పుడు కాలే. గతంలో ఒకసారి 12 సంవత్సరాల కింద ఇట్లనే జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇట్లా జరుగుతుంది. ఏదన్నా కంప్లైంట్ ఇట్లా మామూలుగా చిన్నపిల్లలు గొడవలు పడ్డా కూడా, ఏదన్నా మామూలుగా గొడవ అయినా కూడా తొందరగా మనం కంప్లైంట్ ఇస్తే తొందరగా రారు. మా బస్తీ అంటేనే చిరాకు పడతారు గవర్నమెంట్ వాళ్ళు. మరి ఎందు గురించో మనకైతే తెలియదు. ఏదన్నా ఇప్పుడు ఆడ అమ్ముతున్నారంటే కూడా మేము ఏదన్నా పట్టించినా కూడా ఇట్లా అమ్ముతున్నారని ఒక బాబుకి బలి చేసిండు. ఇప్పుడు ఏమైనా కంప్లైంట్ ఇచ్చినాం అనుకో, ఏమైనా ఉన్నాననుకో, రెస్పాండ్ లేదు. ఇంట్లో కాలనీ ఉంది కానీ కాలనీలో ఏది లేదు. చిన్న చిన్న పిల్లలు ఒక నిమిషం. ఎన్నిసార్లు నేను ఈడవ తీసిన, నేను కుద్దు ఈడవ తీసి కూడా పెట్టిన గవర్నమెంట్ వాళ్ళకు పెడితే కూడా మళ్ళా ఈడవ తీసి పెడితే ఏమైందంటే నా పేరు బయటపడ్డది. నా పేరు బయటపడితే 4-5 పోరాలు వచ్చి నన్ను అడిగిన తర్వాత నేనేం చేస్తా? ఆడి మంచిని ఇప్పుడు పోతుంటా. ఇప్పుడు ఇంత మగ పోరానికే అయ్యింది. రేపు మాకు కాదని గ్యారంటీ ఏముంది? వీళ్ళు మాకు సెక్యూరిటీగా మాకు బలంగా ఉంటారా అని గ్యారంటీ ఏముంది చెప్పు? వీళ్ళు బాధ్యతతో మీరు చెప్పండి అమ్మా, మీకు ఏమైనా చెప్పండి అమ్మా అని ఆ నిమిషం ఇప్పుడు ఇది అయింది కదా, మీరు ఏదైనా మాకు చెప్పండి, మేము వస్తాము, మేము అండగా ఉంటాము, మీరేం భయపడకుండ్రి
అని చెప్పేది మాకు చెప్తున్నారు. మళ్ళీ మేము ఏదన్నా చూసి చెప్పినామంటే గిది గిట్ల అవుతుంది సార్, గిది పద్ధతి ఈ ప్రకారంగా అవుతుందంటే మళ్ళీ మేము ఏదైతే మీకు చెప్తామో, అంటే మీకంటే మీకు కాదు, ఎవరికైతే మేము చెప్తున్నామో వాళ్ళకి మళ్ళీ మా పేరు పోతుంది. ఇప్పుడు నువ్వే అనుకో, సపోర్ట్ చెప్తున్నాను, పేరు పోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చమ్మా? మరి ఎవరు చెప్తున్నారు? గవర్నమెంటే. ఇప్పుడు మీరు గవర్నమెంట్ మాకు సాయం చేస్తారు, సపోర్ట్గా ఉంటారా అని ఇవన్నీ మారాలి, మా బతుకులు మారాలని చెప్పి మేము అనుకొని మీ దగ్గర సాయంగా వస్తున్నాం. మేము చేస్తాం సార్, కాకపోతే మా పేరు బయట పడొద్దు అని మేము చెప్తున్నాం. ఆడ కూడా ఇప్పటికీ కోటలు రమ్ముతారు, గుడమలు బంద్ చేసి కోటలు రమ్ముతున్నారు. ఇన్నిసార్లు పట్టించిన ఎవరు నా కొడుకు వస్తలేడు. వచ్చినాక మరి మేము పట్టించేది మళ్ళీ తెల్లారే ఎట్లా ఓపెన్ అవుతుంది? మళ్ళీ తెల్లారే మేము పట్టించినోడు తెల్లారే ఇంట్లోకి వచ్చి ఎట్లుంటుండు? అది మీ సలువు వల్ల. మీరు కరెక్ట్గా ఉంటే ఈ పద్ధతి జరగకపోవు. ఇవాళ వానికి అయింది, రేపు ఇంకొకరికి అవుతుంది, ఎల్లుండి నాకు అవుతుంది, ఎవరికి జరగపోవు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వల్లనే ప్రకారంగా జరుగుతుంది. మొత్తం గవర్నమెంట్ ఇదే తప్పు. శిక్ష వేయాలి, ఏమున్నా సరే, ఎవరైనా సరే, ఎస్టైనా ఎవరైనా సరే కఠినంగా శిక్ష వేయాలి. ఎవరు తప్పు చేస్తో వాళ్ళకు శిక్ష ఇవ్వాలి. ఇవాళ వాళ్ళకి జరిగింది రేపు మాకు జరగదని ఏం కాదు, అది జరుగుతుంది. కానీ పక్కా గవర్నమెంట్ అయినా సరే, పోలీసు వాళ్ళు అయినా సరే, సిఐసార్ అయినా సరే, ఎస్ఐ అయినా ఎవరైనా సరే ఖచ్చితంగా కాలనీకి అనుకూలంగా తీసుకోవాలి, అనుభూతిలో ఉండాలి, మాకు అందుబాటులో ఉండాలి. మేము ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు రావాలి. మొన్న కూడా మా ఇంటి దగ్గర పెద్ద గొడవ అయితే 4 సార్లు నేను కాల్ చేస్తే కూడా ఒక్క పోలీసుడు కూడా రాలే. ఎందుకు రావట్లేరు? మరి మా కాలనీలో ఓట్లు లేవా? మరి మేము ఓట్లు వేస్తలేమా? మేము గవర్నమెంట్లో లేమా? మరి దేని గురించి ఇవన్నీ చట్టాలు జరుగుతుంది? 10 రోజుల కిందము నేను కంప్లైంట్ ఇచ్చిన, నేను దిగిన నైట్ 1:30 అవుతుంది, నేను దిగిన సార్ ఇట్లా గంజాయి దాక్కుంటా ఇట్లా మొత్తుకుంటారు, నిద్రలు పట్టట్లేదు, ఎవరన్నా వచ్చి కంప్లైంట్ ఇచ్చే వరకు వాళ్ళ మీదకి ఇంటి మీదకి పోతామంటారు, ఇంట్లో పోయి కొడదాం చేద్దాం అంటారు, ఏదైనా చేద్దాం రా మనం చేద్దాం, ఎవడే వస్తాడో చూసుకుందాం అని అంటుండ్రు. రాండి సార్ అని చెప్పి నేను పిలిస్తే 2 కానిస్టేబుల్ అని పంపించిన తర్వాత మీరు ఓన్రిరా పోకుర్రా లొలి పెట్టకుర్రా అని చెప్పిపోయిండు. మళ్ళీ అదే ప్రకారంగా నా మీద రివర్స్ మాట్లాడారు. దాని సంగతి చూద్దాం, అది చూద్దాం, ఇది చూద్దాం, అది ఎట్లా బయట తిరుగుతుందో, ఇంట్లోకి పోయి కొడదాం పారా అని అంటుంటే సార్ ఇగో ఈ మాటలు మాట్లాడుతుర్రు అని మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళ అనే మాటలు నేను వినిపించిన. 2 గంటల నైటు నేను వినిపిస్తే, ఒక ఆడిదాన్ని అయి ఉండి నేను కింద ఉండి నేను వినిపిస్తే, ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చిందమ్మా, మీరు ఓట్లేసి గెలిపించారు, అదంతే జరుగుతుంది, నువ్వే గమ్ము నూకో అంటే ఇక్కడ ఎందుకున్నట్టు. పార్టీకి సంబంధించింది ఏముంది? సెక్యూరిటీ కలిపేయడం పోలీసుల బాధ్యత కదా, మరి అట్లెందుకు మాట్లాడతారు పోలీసులు? అంటే పార్టీ వీళ్ళకు తాగమని, మీరు వాళ్ళు తాగుతుంటే మీరు సైలెంట్గా ఉండురి, మీరు జాబులు చేయకండి, మీరు ఇంట్లో కూర్చోరు అని కాంగ్రెస్ పార్టీ చెప్పిందా మీకు? పోలీసు వాళ్ళకు చెప్పిందా? చెప్పలేదు కదా. ఆయనకు ఇల్లు లేదు, ఇల్లు కూడా ఆయనకు దొరకాలి. ఇక్కడ చిన్న పిల్లలు ఎట్లా బతుకుతారు, వాళ్ళకు ఏదైనా సాయం చేయాలి అంతే. చంపడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? అది ఎవరికి తెలియదు, అది అచానక్ మాకు కూడా తెలియదు, అయినదాకా మాకు కూడా తెలియదు, అది మాకు కూడా తెలియదు. ఇప్పుడు ఆ ప్రధాన నిందితుడు ఎక్కడ ఉన్నాడు? అంటే పారిపోలేదు, సిలిండర్ అయ్యిందని మాకు తెలిసింది, మేము పోలేదు కూడా, మాకు తెలియదు కూడా, కానీ తెలిసింది సిలిండర్ అయ్యింది, లిఫ్ట్ చేసుకుపోయింది. అంటే ఇట్లాంటివి చంపకుండా కూర్చొని మాట్లాడుకోవచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి సహాయం కోరుకోవచ్చు, కానీ అవేవి చేయకుండా అంటే డైరెక్టర్ చంపిండు అంటే అసలు ఏమంటారు? చాలా దారుణంగా చంపిండు. మరి చూస్తే ఏం పగలేదు, ఎప్పుడు కొట్లాడలేదు, ఎప్పుడు ఏమీ లేదు, కానీ అట్లా చూస్తే అది వేరే ఉంది. మరి అట్లా ఎక్కడ కూడా అక్కడ జరగలేదు, ఇప్పుడు దాకా మేము కూడా చూడలేదు. ఈ కాలనీలో ఆయన ఆడు కూడా ఉంటాడు, పక్కనే ఉంటాడు.